హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాండీస్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ ఎగ్ పఫ్. గోధుమ పిండి తీసుకోండి. నెక్స్ట్ చిటికెడంతా సాల్ట్, నెక్స్ట్ బటర్, హాఫ్ ఇంచ్ బటర్, తగినన్ని వాటర్ కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్దలాగా, సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోండి. బటర్ అవసరం లేదు, బటర్ లేకపోయినా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. కొంచెం వాటర్ పోసుకుంటూ సాఫ్ట్ ముద్ద అయ్యేంత వరకు కలుపుకోండి. ఇలా సాఫ్ట్ ముద్ద అయ్యేలా కలిపి పెట్టుకోండి. అలాగే పైనుంచి కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ పెట్టుకొని ఒక 5 minutes వరకు ఇది ఇలాగే ఉంచుకోండి. అలాగే ఒక బౌల్లో పిండి కొంచెం తీసుకొని ఒక బ్యాటర్ అలాగా రెడీ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకుంటూ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బ్యాటర్ అంతా పక్కన పెట్టుకోవాలి. అలాగే పొయ్యి మీద 2 eggs ఉడకబెట్టుకోండి. కడాయి పెట్టుకొని 1 tablespoon ఆయిల్ పోసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు. సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. మగ్గే వరకు ఉల్లిపాయలు ఉంచుకొని 2 కరివేపాకు రెబ్బలు, పించ్ ఆఫ్ పసుపు, అలాగే కొంచెం కారం పొడి, మిర్చి పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక టీ కప్ వాటర్ పోసుకొని అలాగే కలిపి మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. ఇలా సాఫ్ట్గా దగ్గరకు వచ్చేంత వరకు తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పిండిని చూసుకున్నట్లయితే ఇలా ముద్ద సాఫ్ట్గా అయిపోతుంది. దీన్ని మనం చపాతీలాగా ఒత్తుకుందాం. ఒక 5 pieces చేసుకుందాము. ఇలా 5 piecesగా చేసుకొని ఒక 5 చపాతీగా ఒత్తుకుందాం. ఇలా రౌండ్గా చపాతీలు మనకు కావాల్సిన షీట్స్ రెడీ చేసుకొని పెట్టుకుందాం. ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. చపాతీ పైన అప్లై చేసుకుంటూ కొంచెం ఆయిల్ పోసుకుంటూ, థిక్గా అయిపోయింది కాబట్టి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ దీనిపై అప్లై చేసుకుంటూ ఇలా ఉన్న షీట్స్ మొత్తం పైన వేసుకోవాలి. ఇలా ఎన్ని షీట్స్ చేసుకున్నామో అన్ని షీట్స్పై ఇలా అప్లై చేసుకుంటూ మిగతా షీట్స్ కూడా వేసుకున్నాం. ఇలా 4 sheets రెడీ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కర్రీ పెట్టుకొని ఎగ్గును తీసి ఇలా పెట్టుకొని ఇలా ఫస్ట్ పొరని ఇలా చేసుకుంటూ నెక్స్ట్ ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇలానే మిగతా ఎగ్ పఫ్లు కూడా మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోవాలి.
ఇలా ఫైర్ షీట్లో కట్ చేసుకున్న షీట్లో కర్రీ పెట్టేసుకొని ఇలా ఎగ్ ముక్క పెట్టేసి పైన ఒక లేయర్ తీసుకొని చిన్నగా ఒక లేయర్ తీసుకొని ఇలా క్లోజ్ చేసుకొని ఒకవేళ లేయర్ రానట్టయితే డైరెక్ట్గానైనా పెట్టించుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి. కర్రీ బయటికి రాకుండా ఉండాలంటే కొంచెం ఈ బ్యాటర్ను కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది. అవసరమైతే సరి పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలా ఎగ్ పఫ్లు రెడీ చేసుకొని పెట్టాము. మీకు కావాల్సిన ఎగ్ పఫ్లు రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఎగ్స్కు 4 ఎగ్ పఫ్లు అయ్యాయి. మీకు నచ్చిన ఎగ్ పఫ్లు రెడీ చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని ఇలా ఆయిల్ వేడయ్యాక పూర్తిగా వేడిగా కాకుండా పూర్తిగా చల్లగా కాకుండా నార్మల్ హీట్లో ఉండగానే ఎగ్ పఫ్లు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పెట్టుకుంటూ ఇలా తిరిగేసుకొని చిన్న మంట మీద మనం కాల్చుకోవాలి, లేకపోతే పిండి పిండిలా ఉండిపోతుంది. ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు చూసుకొని తీసేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయినాయి ఎగ్ పఫ్లు. ఇంట్లోనే ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో చూడండి, ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఇంట్లోనే ఎంత బాగా రెడీ అయిపోయిందో మీరు కూడా చేసుకోవచ్చు. పిల్లలు వచ్చేసరికి స్నాక్స్గా రెడీ చేసుకోవచ్చు. ఎంతో ఇష్టమైన ఎగ్ పఫ్లు రెడీ. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.